గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూసీ ఉగ్ర రూపం దాల్చింది. మూసీ ఈసీ నదుల ఉధృతితో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేయడంతో పరివాహక బస్తీలు జలదిగ్బంధనలో చిక్కుకున్నాయి. చాదర్ఘాట్ మూసరాంబాగ్ బ్రిడ్జిపై నుంచి పోటెత్తిన వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. మహాత్మాగాంధీ బస్టాండ్ను చుట్టుముట్టిన వరదతో అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్ మహానగరంలో సన్నని పాయిలా కనిపించే మూసీ ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల నుంచి మొదలు గౌరెల్లి వరకు ప్రవాహ ఉధృతితో దర్శనమిచ్చింది. బాపుఘాట్ నుంచి జియాగూడ, ముసరంబాగ్ వరకు వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది. వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో మంచిరేవుల, నార్సింగి, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ నదిని ఆనుకుని ఉన్న ముసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్, గోల్కాకా పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసరంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. కాశీబుగ్గ, కిషన్బాగ్, మేకలమండి, గోశాల ప్రాంతాలను వరద ముంచెత్తింది. ముసరంబాగ్ బ్రిడ్జి సమీపంలో 5 కార్లు, ట్రావెల్స్ బస్సు నీట మునిగాయి. ముంపు దృష్ట్యా పునరావాస శిబిరాలకు తరలించడంతో కార్లు, వాహనాలను వదిలేసి శిబిరాలకు వెళ్లిపోయారు. మలక్పేటలోని ముసానగర్లో మూసీ ప్రవాహంలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా ఆహారం సరఫరా చేశారు. ఏటా మూసీ వరద వేతలు తప్పడం లేదని స్థానికులు వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పురాణాపూల్ వద్ద 13 అడుగుల మేర మూసీ ప్రవాహం కొనసాగింది. వరద ఉధృతిలో శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 4గురిని భారీ క్రేన్ సహాయంతో కాపాడారు. నిత్యం వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ను మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఎల్బీనగర్, ఉప్పల్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు.